హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం ఉన్నాం షిరిడి గ్రామంలో. షిరిడి గ్రామం అనగానే ఇక్కడికి మనం విజయవాడ నుంచి రావడం జరిగింది. ఈ విజయవాడ నుంచి మనకు ట్రైన్ మార్గం, ఫ్లైట్ మార్గం అనేది ఉంటుంది. ఫ్లైట్ ద్వారా వచ్చినప్పుడు 14 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వరకు ఆటో రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్ మార్గం ఉంది. అలాగే ఇక్కడ ట్రైన్ మార్గం అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి ఆటో పైన ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఈ షిరిడి గ్రామంలో సాయిబాబా వారికి సంబంధించి జీవించి ఉన్నంత కాలం ఇక్కడ సాయిబాబా వారు నివసించింది. అలాగే ఏ ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ తిరిగి ఉన్న ప్రదేశాలను అన్నింటినీ మనం చూద్దాం. అలాగే ఈ షిరిడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అలాగే మనకి సాయిబాబా వారు ఎప్పుడైతే ఈ గ్రామంలో నివసించారో, ఈ గ్రామంలో నివసించినప్పుడు ఆయన సమాధికి సంబంధించి, అలాగే చావడి, ఆయన ఉన్నప్పుడు ఉన్న చావడి గురించి, ద్వారకామాయి గురించి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోలో అలాగే ఇక్కడ ఛార్జెస్ ఎలా ఉంటుంది, మీరు లోపల దర్శనానికి ఎలా వెళ్ళాలి అనే పూర్తి వీడియోలు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6 నెంబర్, 7 నెంబర్, 8 గేట్ నెంబర్ దగ్గర ఉన్నాం. అంటే ఇది మనకు వచ్చేసి ఫ్రీ పాస్ అలాగే పెయిడ్ పాస్ అనేది ఇద్దరు కూడా ఈ లైన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ లైన్ మనకి 2 వేస్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత 2 విధాలుగా వెళ్లాల్సి ఉంటుంది. అంటే పెయిడ్ పర్సన్స్కి పెయిడ్గా వెళ్ళాలి, అలాగే ఫ్రీ సంబంధించిన వాళ్ళకి ఫ్రీగా వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఈ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్దాం. ఒకసారి రండి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ గేట్ అనేది ఇవ్వడం జరిగింది. పెయిడ్ పాస్ కౌంటర్ అండ్ ఎంట్రీ పాస్కి సంబంధించి, అంటే ఇక్కడ పెయిడ్ పాస్ కౌంటర్ అండ్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఇచ్చారు. అలాగే మనం ఈ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి రండి చూపిస్తాను మీకు. ఎదుర మనం చూసుకోవచ్చు ఫ్రీ దర్శన్ ఎంట్రీ మీరు చూసుకోవచ్చు. ఫ్రీ దర్శన్ ఎంట్రీ అనేది ఇక్కడ ఉంది మీకు. అలాగే వచ్చే భక్తులందరూ ఇలా ఈ దారిలో వెళ్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. అలాగే పెయిడ్ పాస్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ గేట్ నెంబర్ 6 అని ఉంది. ఫ్రీ దర్శన్కి అయితే మనకి 7 and 8కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అటు చూసుకోవచ్చు. 7 and 8కి వెళ్తే మనకి ఫ్రీకి సంబంధించి అటు వెళ్తున్నారు, ఆ పక్కగా మీరు చూసుకోవచ్చు. అలాగే పెయిడ్కి సంబంధించి అయితే 6 నెంబర్ గేట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గేట్ నెంబర్ 7 and 8 ఫ్రీ దర్శన్ అని చెప్పి ఇక్కడ మనకి 2 చూపించడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 7 8 వరకు మనకి పాస్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ కౌంటర్లో మనకి ఏమైనా టికెట్స్ కావాలన్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది. మీకున్నట్లయితే మీరు ఏవైనా మొబైల్స్ కానీ ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మొబైల్కి వచ్చేసి మీకు ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూసుకోండి. అంటే ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొబైల్స్ అనేది తీసుకొస్తూ ఉంటారు టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలవలేదు. సో కాబట్టి మొబైల్స్ అనేది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. మొబైల్స్ ఇక్కడ పెట్టుకున్నందుకు మీకు జస్ట్ 5 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. మొబైల్స్ దాచుకునేవి కూడా చూడొచ్చు మీరు. అక్కడ మీకు ఆ కౌంటర్ లోపల కనిపిస్తూ ఉన్నాయి. 3 కౌంటర్లు 4 కౌంటర్లు ఉన్నట్టున్నాయి, చూసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా అమౌంట్ పెట్టలేదు, లేదు షూ అనేది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు షూ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ షూకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ర్యాక్లు అనేది ఏర్పాటు చేశారు, మీరు చూడొచ్చు. అక్కడ భక్తులు షూ పెట్టుకుంటున్నారని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముందు మీకు ఏదైతే దారి చూపించానో ఆ దారి అనేది మీకు లోపలికి టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. టెంపుల్ దగ్గర ఇలాంటివన్నీ అమ్ముతూనే ఉంటారు భక్తులకు సంబంధించి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇవన్నీ ఎక్కువగా కొంటూనే ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు బాబావారి విగ్రహాలు కూడా అమ్ముతూ ఉన్నారు. మనకి బాబా ఫటాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, వీటిని కూడా చూడొచ్చు. ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. మీకు 2 వేస్ చూపించాను నేను. అక్కడ మీకు పెయిడ్ 200 వే ఒకటి, అలాగే ఫ్రీ దర్శన్ వే ఒకటి. అంటే మనకు 6 7 8 ఇలా 6 వచ్చేసి మనకు పెయిడ్ వే, అలాగే 7 and 8 ఫ్రీ దర్శన్ వే ఉంటుంది. అలా కాకుండా మీకు ఎవరైనా పెద్ద వయసు వారు, ముసలివారు, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం మనకి ఇక్కడ గుడి మధ్యలో మళ్ళీ మనకు ఒక ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సీనియర్ సిటిజన్ వే టువర్డ్స్ సీనియర్ సిటిజన్స్ దర్శన్ క్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మాత్రం వెళ్ళటానికి, ఇక్కడ మనకి దారి అనేది ఏర్పాటు చేశారు. వారు ఈ దారి నుంచి ఇలా వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఇలా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకి ఏదైతే ఇప్పుడు మనం మొబైల్స్ అవి పెట్టిన ర్యాక్లు అనేవి ఉన్నాయో వాటి పక్క నుంచి ఈ దారి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ దారి మీరు చూసుకోవచ్చు. కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే వదులుతున్నారు ఇక్కడ. సీనియర్ సిటిజన్స్ అంటే నడవలేని వారికి ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. మనం సీనియర్ సిటిజన్స్ ఉన్న దారి నుంచి చూసాం. అలాగే మనం ఇప్పుడు మన రోడ్డుకి రెండో పక్కగా, అంటే ఒకప్పుడు రెండో గేట్ అని చెప్పేసి పెయిడ్ పర్సన్స్ అటు పంపించేవాళ్ళు.
ఇక్కడే మనకు ఫస్ట్ గేట్ అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న పక్కనే నెంబర్ 1 గేట్ అని చెప్పి ఇక్కడ ఉండేది. ఇక్కడ ఫ్రీ దర్శనం పంపించేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే 6, 7, 8 అని చెప్పేసి మనకి రూట్ అనేది అటు మార్చడం జరిగింది. అది మనకి టెంపుల్కి ఆ పక్క నుంచి పైనుంచి రావాల్సి ఉంటుంది, ఇటు పక్కకి అలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు, ఇంతకుముందు ఇక్కడ మనకి ఫస్ట్ గేట్ అనేది ఉండేది. ఆ ఫస్ట్ గేట్ ఇప్పుడు మనకి ఇక్కడ లేకుండా తీసేశారు. అంటే లాస్ట్ ఇయర్ నేను వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ గేట్ అనేది మార్చడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెళ్ళొస్తున్న భక్తులను కూడా చూడవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం సమాధి శానిటరీ శ్రీ సాయిబాబా సమాధి శానిటరీ ఇయర్ అని చెప్పేసి October 1, 2017 to 18 October 18 అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆలయం లోపల దర్శించుకున్న భక్తులు రావడానికి ఇక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. లోపలికి మీకు చూపించిన దారి నుంచి వెళ్ళి భక్తులు దర్శించుకొని ఈ దారి గుండా మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది. బయటకు వస్తున్న భక్తులను కూడా చూడవచ్చు మీరు. అలాగే ఇక్కడ మీకు వచ్చిన తర్వాత బాబావారి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కనుక ఫొటోస్ దిగాలన్నా ఫొటోస్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఫోటో ఎలా పడుతుంది బాస్? 100 రూపీస్ మీకు ఒక పీస్ వచ్చేసి. మీరు కనుక ఒక పీస్ దిగాలంటే, అంటే ఒక ఫోటో దిగాలి అంటే మీకు 100 రూపీస్కే ఇక్కడ తీస్తారు. ఇక్కడ మీకు ఎన్ని ఫొటోస్ అయితే దిగుతారో అన్ని 100 పే చేయాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీరే చూసుకోవాలి, అది మీకు 1 కావాలా, 100 కావాలా, లేదంటే 10 కావాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీరు సాయిబాబాను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది. హనుమాన్ టెంపుల్ మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది. హనుమాన్ టెంపుల్ అనేది మీకు చూపిస్తాను రండి ఎలా ఉంది అనేది. ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పక్కనే మనకి చూడొచ్చు, ఇక్కడ రావి చెట్టు అలాగే వేప చెట్టుతో కలిసి మనకి ఇక్కడ ఒక చెట్టు అనేది ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ బాబాను దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీరు చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది పక్కనే ఉంటుంది, వచ్చి దర్శించుకోవచ్చు. హనుమాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఎదురుకు వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ దర్శనాన్ని ఉంటుంది. అంటే బాబావారిని మీరు ఇక్కడ నుంచి అంటే దూరం నుంచి లోపలికి వెళ్ళి ఆలయం లోపల దర్శించుకున్న తర్వాత మళ్ళీ బాబావారిని చూడాలి అనుకున్నప్పుడు ఆ లైన్లో నుంచోలేమనుకున్నప్పుడు దగ్గరగా అంటే కొద్ది దూరం నుంచి అయినా బాబావారిని చూడాలనుకున్నప్పుడు ఇక్కడ ముఖ దర్శనం అనేది ఉంటుంది. అంటే బాబావారి ముఖం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపలికి దారి అనేది ఉంటుంది, ఈ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దానికి ఈ పక్క నుంచే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ, డోర్ అనేది క్లోజ్ చేస్తుంది, దానివల్ల లోపలికి వెళ్ళడానికి లేదు. మీరు దేవుని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం కొద్దిగా ఎదురుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శ్యామ్ సుందర్ హాల్ అని చెప్పేసి మనకి మనం చావడి దగ్గర ఉన్నాం. చావడి దగ్గర మీకు 2 ways అనేవి ఉంటాయి, 2 దారులు ఉంటాయి. మీకు లేడీస్ వచ్చేసి లేడీస్ దారిలో వెళ్లాల్సి ఉంటుంది, అలాగే జెంట్స్కి వచ్చేసి జెంట్స్ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, లేడీస్ వైపు వెళ్తూ ఉన్నారు, అలాగే జెంట్స్ దారిని వెళ్తూ ఉన్నారు. లోపల బాబావారికి సంబంధించి మీకు బాబావారిని మీరు ధ్యానించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీరు శ్రీ చావడి అనే ఇక్కడ బోర్డుతో ఉంది, మీరు ఇది కూడా చూడొచ్చు. లోపలికి వెళ్తున్న వారిని చూడొచ్చు. ద్వారకామాయి అనగానే ఇక్కడ మనకి ద్వారకామాయి ఉంటుంది. ఈ ద్వారకామాయిలోకి వెళ్ళి దర్శించుకోవడానికి ఇక్కడ ఉన్న భక్తులను చూడొచ్చు. మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి వస్తున్న భక్తులను కూడా చూడొచ్చు. ద్వారకామాయి అనేది మనం ఎప్పుడైతే ఆలయాన్ని దర్శించుకుంటామో దర్శించుకున్న తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మనకి చావడి, అలాగే హనుమాన్ టెంపుల్, అలాగే శ్యామ్ సుందర్ హాల్ ఇవన్నీ దర్శించుకొని మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ద్వారకామాయి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ద్వారకామాయి దర్శనానికి వేచి ఉన్న భక్తులను కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు మొదటగా ఆలయాన్ని దర్శించుకోండి. సమాధి మందిర్ తర్వాత మీకు చావడి ఉంటుంది, అలాగే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అలాగే శ్యామ్ సుందర్ హాల్, ఆ తర్వాత మీకు వచ్చేసి ద్వారకామాయి, ఇవి మీరు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పైనుంచి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ద్వారకామాయి దగ్గరికి వచ్చినప్పుడు గోపురానికి ఏదైతే పైన మనకి గోపురం ఉంటుందో అది మనకి కనిపించే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే పైన మనకి టెంట్ అనేది వేయటం జరిగింది, దానివల్ల మనకి పైన కనిపించట్లేదు. ఇక్కడ కూడా మనకి ఐ లవ్ సాయిబాబా అనే బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేశారు, చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ మనకి సాయిబాబా వారు లాస్ట్ ఇయర్ అయితే లేదు, లాస్ట్ ఇయర్ నేను విజిట్ చేసినప్పుడు అయితే లేదు. ప్రజెంట్ దీన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక లోటస్ అంటే ఒక ఫ్లవర్ అనే దాన్ని ఇక్కడ ఫ్లవర్ని ఏర్పాటు చేసి ఆ ఫ్లవర్లో సాయిబాబా వారి బొమ్మల్ని వాటినన్నిటిని ఏర్పాటు చేసి ఇక్కడ సాయిబాబా వారి కుండలో నుంచి నీరు పైటాన్ని చూడొచ్చు. ఇక్కడ పైనుంచి సూర్యకిరణాలతో పాటు సాయిబాబా వారి స్టాట్యూ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది.
ఇక్కడ మనకు బాబావారు వాటర్ పోస్తూ మనకి సూర్యకిరణాలు పడుతూ బాబావారు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ఒక లోటస్ లాగా ఒక ఫ్లవర్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ మనకి పూల మొక్కలతో ఏర్పాటు చేశారు. ఇది ఒక పార్క్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్క్ లాగా ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఈ చుట్టూ సరౌండింగ్స్ లో భక్తులు ఫోటోలు దిగటాన్ని కూడా చూసుకోవచ్చు. మీరు ఆలయానికి దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టాట్యూ దగ్గరికి కూడా వచ్చి మీరు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో కూర్చున్న వారిని చూడొచ్చు. అలాగే ఇక్కడ చెట్ల నీడకి చల్లగా ఉండటం జరిగింది. ఇక్కడ చెట్ల నీడలో చాలా చల్లగా ఉంది. మీరు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడ మీరు అందరూ కూర్చోటానికి కూడా అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీకు ఈ స్టాట్యూ దగ్గర ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఇదేది లేదు ఇక్కడ, ఇప్పుడైతే చాలా బాగుంది. చూసుకోవచ్చు ఆడుకుంటున్న చిన్న చిన్న పిల్లలను కూడా ఇక్కడ మనం పార్క్ ఉందో. స్టాట్యూ దగ్గర నుంచి ఖండోబా ఆలయానికి వెళ్ళడానికి ఇలా దారి అనేది మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం ఖండోబా ఆలయం దగ్గర. ఖండోబా ఆలయం దగ్గర అనగానే సాయిబాబా ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మహల్సాపతి ఆవో సాయి అంటూ ఖండోబా ఆలయం నుంచి సాయిబాబాని పిలవటం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఖండోబా ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మహల్సాపతి యొక్క ఫోటోను కూడా చూడొచ్చు. సాయి అంటే తల్లి, అలాగే బాబా అంటే తండ్రి. సాయిబాబాకి సంబంధించిన మనం టెంపుల్ని చూసాం. అలాగే ఖండోబా ఆలయంలో ఉన్న ఇది ఒక మర్రి చెట్టు కింద ఉండటం జరిగింది. ఈ ఆలయం ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. అలాగే ఆలయంలోకి రాగానే మనసుకి ఎంతో ప్రశాంతంగా చల్లగా ఉండటం జరిగింది. ఇక్కడ ఈ ఖండోబా ఆలయం కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఖండోబా ఆలయంలో దేవుణ్ణి దర్శించుకుందాం. అలాగే ఇక్కడ భక్తులు కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. మహల్సాపతికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఖండోబా ఆలయం ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా ఖండోబాని పూజించేవారు. ఆ ఖండోబా ఆలయం అనేది ఇక్కడే ఉంటాయని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఆలయమే ఖండోబా ఆలయం. అలాగే మహల్సాపతికి సంబంధించిన విగ్రహాన్ని చూపిస్తాను రండి. ఇక్కడ ప్రతి ఆలయంలోనూ మనం బాబా వారి విగ్రహాన్ని చూడటం అనేది కామన్గా ఉంటుంది. అంటే బాబా గారు ఈ షిరిడి గ్రామం అంతా నిండి ఉన్నారనేది మనకు తెలిసే విధంగా ఇక్కడ మీరు ఆయన నేమ్ అనేది ఇక్కడ ఆయన నేమ్ చూడొచ్చు. మహల్సాపతి పూర్తి పేరు అనేది ఇక్కడ మనకు రాసి ఉంది, చూడొచ్చు. అలాగే మహల్సాపతి విగ్రహంతో పాటు బాబా వారిని కూడా ఇక్కడ మనకి లోపల చూపించడం జరిగింది. చూడండి మీరు, బాబా వారు కూడా ఇక్కడ మనకి మహల్సాపతి దగ్గర కనిపిస్తూ ఉన్నారు. ఇది మనం చూడొచ్చు. మీరు ఖండోబా ఆలయం దగ్గర మీకు హోమగుండం అని కూడా ఏర్పాటు చేశారు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ హోమగుండం అని చెప్పేసి మీకు ఖండోబా ఆలయం దగ్గర ఉంది. అలాగే వెలుగుతున్న జ్యోతిని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. చూడొచ్చు. మీరు మీ పిల్లలతో ఎవరైనా ఫీమేల్స్ కానీ మీకు ఇంట్లో ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీరు ఏవి తీసుకోవాలన్నా కానీ, అంటే ఏవైనా బ్యాంగిల్స్ ఐటమ్స్ కానీ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ షాపుల్లో వచ్చేసి మీకు హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంది. ఈ షాప్లో మీరు తీసుకోవాలన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ చూసుకోవచ్చు, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీకైతే ఫీమేల్స్కి చాలా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇవి చాలా అన్ని నాకైతే వీటి గురించి తెలియదు పెద్దగా. సో కాబట్టి అందుకని జస్ట్ బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు చెవికి పెట్టుకున్న ఈ రింగులు ఏవో ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చూసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి అన్నది. ఇక్కడ చాలా మోడల్స్ అనేది ఇక్కడ పెట్టున్నాయి. మీకు చిన్న పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇవి మీకు మెడలో చైన్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీకు పక్కనే ఉంటాయి. మీకు ఆలయం పక్కనే ఇవన్నీ ఉంటాయి. మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. చూడొచ్చు ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి అన్నది. ఇవన్నీ నేను వాళ్ళని అడిగాను, ఇవి వీడియో తీసుకుంటానని వాళ్ళు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఒక ఫోటో దిగితే 100 రూపాయలు అంటున్నారు. ఇక్కడ 100 రూపాయల కోసం ఇక్కడ ఉన్న భక్తులు ఫోటో దిగటం జరుగుతుంది. చూడొచ్చు, భక్తులు ఫోటో దిగటం జరుగుతుంది. చూడొచ్చు వారు ఎట్లా అంటే బాబాని తాకినట్లుగా వీరు ఇలా తీసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోటోలు అనేది ఎలా పెడతారు అనేది ఇక్కడ చూపిస్తాను. ఇదిగో మీకు ఇట్లా అంటే శాంపిల్స్ అనేది ఇలా ఉంటుంది. వారు ఫోటో దిగిన తర్వాత ఈ శాంపిల్స్ లో మీకు బాబా వారి ఫోటోని మీరు అంటే టచ్ చేసిన విధంగా మీకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మీకు 30 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 400 రూపాయల వరకు ఉంటుంది. మీకు దేవుడికి సంబంధించిన ఇవి దీపారాధన చేస్తున్న ఇవి కుందులు కానీ, ఈ దీపారాజన చేస్తున్న కుందులు కానీ, అలాగే మీకు దేవుడికి సంబంధించిన పాదాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు.
దేవుడికి సంబంధించిన పాదాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా చూడొచ్చు. అంటే ఇవి మీకు ఎలా ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి అనేది. అలాగే మీకు 30 రూపాయల నుంచి 400 రూపాయలు ఉంటుంది. మీకు షాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకి 998 అని ఉంది, 226 అనేది ఉంది ఇక్కడ. అంటే 226. మీకు దేవుడి సామాగ్రి కావాలి అంటే ఇక్కడ వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద బ్యాగులు ఎంతకి ఇస్తావు బాయ్? 350. కేవలం 350 రూపాయలకేనంట. 350 రూపాయలకి మీకు ఈ బ్యాగ్ ఇస్తున్నారు ఇక్కడ. చాలా తక్కువకి 350 రూపాయలు. అంటే మన సైడ్ ఇది 500-600 చెప్తారు, కానీ ఇక్కడ 300 రూపాయలకి 350కే ఇస్తున్నారు. తీసుకోవచ్చు. పెద్ద పెద్ద బ్యాగులు చూడొచ్చు. అలాగే మీకు ఫీమేల్స్కి సంబంధించిన బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల మీకు ఫీమేల్కి సంబంధించిన బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు. ఇవి మీకు అంటే నాకైతే దీని గురించి టేస్ట్ తెలీదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ అనేవి మాత్రం చాలా బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా. ఇదిగో ఈ బ్యాగ్ చూడండి ఒకసారి. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ దీనికి ఏదో పర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది ఒక బ్యాగ్ కాకుండా మళ్ళీ దీనికి కూడా వేరే పర్స్ ఉంది, ఇది కూడా చూడొచ్చు. ఇంకా మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకి పైకి మ్యూజియం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మ్యూజియం అనేది ఉంటుంది. ఆ మ్యూజియంకి వెళ్ళి మనం ఆ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి అనేది చూడొచ్చు. ఇక్కడ మ్యూజియానికి సంబంధించి దారి, ఇక్కడ మ్యూజియానికి సంబంధించి దారి అని ఉంది చూడండి. సాయిబాబా పెయింటింగ్ మ్యూజియం, సాయి జీవన చరిత్ర, మస్ట్ విజిట్ హియర్. సాయిబాబా పెయింటింగ్ అనేది మ్యూజియానికి సంబంధించి ఉంది చూడొచ్చు. ఇక్కడ మనకి సాయిబాబా వారు, ఇతనికి మనం చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇక్కడ అనేది. బాబా చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ లభిస్తాయి మీకు దీని గురించి. ఇట్లాగే మీకు అగరబత్తి కానీ వీటన్నిటి సంబంధించి దైవారాధనకు సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ లభిస్తాయి ఈ మ్యూజియంలో. అలాగే ఇక్కడ బాబా గారు పిలుస్తున్నది కూడా చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఒక భక్తుడు సాయిబాబా వారికి అభిషేకం చేస్తానని పట్టుబట్టి మరి అభిషేకం చేసేదాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఆయన బాబా వారికి అభిషేకం చేస్తున్న దాన్ని కూడా చూడొచ్చు. కానీ సాయి హ్యాండ్లూమ్ ఎంపోరియం హోల్సేల్ అండ్ రిటైల్గా అమ్ముతారని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు వచ్చేసి లేడీస్కి సంబంధించిన మీకు చెప్పుల్స్ ఉన్నాయి, అలాగే బాయ్స్కి సంబంధించిన షూస్ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సులన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. అలాగే ఈ షాప్లోకి వచ్చిన తర్వాత మనం ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయి, మన తెలుగు ప్రజల కోసం ఏమేమి దొరుకుతాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు షాపింగ్ ఎలా చేయొచ్చు దానికోసం ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆ షాపుకి సంబంధించిన ఓనరు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, బోలే ఇద్దరు క్యా క్యా మిల్తే పర్వాలేదు. Actually, our Shirdi famous 4 items just inside special Paithani silk sarees and coconut sarees, sugarcane sarees. Shirdi famous just 4 items. Our shop 15-year-old shop. హోల్సేల్ అంటే నేను అడగటం జరిగింది. ఇప్పుడు అంటే మన ప్రేక్షకుల కోసం ఏవైనా చూపించండి శారీస్ అని. మీకు 2-3 శారీస్ ఏవైనా చూపిస్తారు, వాటిని చూసి వాటిని బట్టి మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూడండి. చూడొచ్చు ఇక్కడ వారు శారీ చూపిస్తున్నారు. ఈ శారీకి ఇది ఓకే, ఇది 5500 పడుతుంది అంటున్నారు. ఓకే, ఓకే మహారాష్ట్ర పట్టు అంటున్నారు. అలాగే లోపల సైడ్ మీకు ఫీమేల్స్ సంబంధించి జాకెట్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఓకే, మీకు హ్యాండ్ మేడ్ అని చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 1 మినిట్ భయ్య, ఇక్కడ మీకు జాకెట్కి సంబంధించి కూడా మీకు ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. చూడొచ్చు, చాలా క్లియర్గా చూపించారు. మీకు 5500 పడుతుందని చెప్తున్నారు. మీకు దీని బార్డర్ కానీ దీని అంచు కానీ అన్నీ చూసుకోవచ్చు. హ్యాండ్ మేడ్ అని చెప్తున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు మీకు చూపించిన దాని గురించి షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ చూపించాను. అలాగే మీకు గుడి చుట్టూ సరౌండింగ్స్ ఏవైతే అవి ఉన్నాయో చూపించాను. మనం గుడిలోకి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అవకాశం లేదు. దానివల్ల నేనేం చేశానంటే గుడి చుట్టుపక్కల మాత్రమే మీకు తీసి చూపించడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోండి. ఇక్కడ వాటర్ పార్క్ అనేది ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు మీరు. అలాగే సాయి హెరిటేజ్ విలేజ్ అనేది ఉంటుంది, చూడొచ్చు. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని రావాలి అంటే ప్లీజ్ తప్పకుండా లైక్ అనేది చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఏవి తీసినా మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరు.